యూట్యూబ్లో వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు, మాది గిరిజన మూలికా వైద్యం. ఈ వీడియోలో మనము ఎవరికైతే వాయుతో బాధపడుతుంటారు కదా వారికి ఒక చక్కని వైద్యం ఇది. అసలు వాయు ఎందుకు వస్తుంది అంటే, వాయు శరీరం అంటే శరీరంలో వాత పిత్త కఫం అనే 3 రకాల శరీర తత్వాలు ఉంటాయి మనిషిలో. కాబట్టి ఎవరికైతే ఈ యొక్క వాయు అనేది డెవలప్మెంట్ అవ్వడానికి కారణం వాతమే. ఆ వాతం ఎక్కువ చేసే కొద్దీ వాయులాగా డెవలప్మెంట్ చేస్తుంది. ఆ యొక్క వాయు ఎక్కువ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు మూర్ఛలాగా రావడము, నోట్లో నురుగ రావడము, కొంతమంది కేకలు పెట్టి కింద పడిపోవడం, ఇట్లా రకరకాలుగా వాయు అనేది శరీరంలో ఉత్పత్తి చేస్తుంటుంది. కాబట్టి ఎవరికైతే ఈ ఫిట్స్తో బాధపడుతున్న వాళ్ళు ఉంటారు కదా, చిన్నపిల్లలకే చిన్న వయసులో రావడం, పెద్దవాళ్ళకు రావడం, ఇట్లా రకరకాల శరీర తత్వాల వారికి ఈ యొక్క వాయు అనేది డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది. కొంతమందికి చిన్న వయసు నుంచి అది పెద్దగా అయినా కానీ తగ్గకుండా అదే ఇబ్బంది పెడుతుంటుంది. ఆ ఇంగ్లీష్ మందులు వేస్తేనే కొంచెం రిలీఫ్ అవుతుంది, లేకుంటే మళ్ళీ ఎట్లే కంటిన్యూషన్ అవుతుంటుంది. ఇలాగా మనకు టెంపరవరీగా కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ ఏమన్నా ఉందా మన ప్రకృతిలో అంటే, ఈ యొక్క వావిలి ఆకు అని ఉంటుందండి. వావిలి ఆకు, ఈ వావిలి ఆకుతో మనం ఆ సమస్యకు చెక్ పెట్టచ్చు, అంటే మళ్ళీ పూర్తిగా రాకుండా చేయొచ్చు పర్మనెంట్గా. కాబట్టి ఆ యొక్క ముందు ఆ వావిలి ఆకు ఎలా ఉంటుందో చూపిస్తాను. దీన్ని వావిలాకు అంటారండి, నల్ల వావిలాకు. ఇది మనకు 2 రకాల వావిలి చెట్లు ఉంటాయి, నల్ల వావిలి, తెల్ల వావిలి 2 ఉంటాయి. ఈ నల్ల వావిలి అనేది మనకు ఈ యొక్క వావిలి చెట్లలో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే దీనిలో బలం ఎక్కువ ఉంటుంది తెల్ల వావిలి కంటే. ఇవి రేర్గా ఎక్కడ దొరకవు, ఎక్కడో ఒక చోట ఉంటాయి అన్నమాట. ఈ తెల్ల వావిలి చెట్లు ఒక 10 ఉంటే అందులో ఒకటే ఉంటుంది ఇది. కాబట్టి ఇట్లా రేరుగా ఉండే ఈ మొక్కలు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. ఈ నల్ల వావిలి చెట్లు ఉండే చోట మనం ఏం చేయాలంటే దాని వేర్లు తీసుకోవాలి. ఆ వేర్లు తీసుకొని నీట్గా వేర్లను బాగా శుభ్రంగా నీళ్ళలో కడిగేసి దానిపైన బెరడు తీయాలి. బెరడు తీసేసి ఆ బెరడుని నీడలోనే ఆరబెట్టాలి. నీడలో ఆరబెట్టినాక దాన్ని మనం చూర్ణం కింద తయారు చేసుకోవాలి. చూర్ణం తయారు చేసి ఆ చూర్ణాన్ని ఏం చేయాలంటే, ఒక 100 గ్రాములు అనుకోండి నీడలో ఆరబెట్టిన చూర్ణము, అందులోకి త్రికటక చూర్ణం అంటే శొంఠి, మిరియాలు, పిప్పళ్ళు. ఈ శొంఠి ఒక 10 గ్రాములు, మిరియాలు ఒక 10 గ్రాములు, పిప్పళ్ళు ఒక 10 గ్రాములు, వీటి చూర్ణాలన్నీ కలిపేసుకొని ఈ యొక్క వావిలి చూర్ణంలో అది కూడా కలిపేసుకొని, ఇవన్నీ ఒక కనీసం అంటే ఒక 150 గ్రాములు, ఒక 130 గ్రాములు అవుతాయి కదా, దీన్ని ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా తేనె, మంచి తేనె పోసి బాగా నీట్గా అంతా దాన్ని ఒక లేహ్యంలా తయారు చేసుకొని ఉదయం సాయంత్రం 2 పూట్ల పరగడుపున తీసుకోవాలి. ఎన్నో ఏళ్ళ నుంచి వాయు ఉందన్న వాళ్ళైతే కనీసం అంటే 4-5 నెలలు టైం పడుతుంది. స్టార్టింగ్లోనే వచ్చిన వాళ్ళకైతే కనీసం అంటే ఒక మండలం 2 మండలాలన్నా వాడాలి. ఒక 2 నెలలు 3 నెలలు మినిమం వాడితేనే అది బాగా రిలీఫ్ అయ్యి మన పూర్తిగా రాదు. కాబట్టి అనుభవ వైద్యం చాలామందికి ఇచ్చాము. కాబట్టి మీరు కూడా మీ ప్రాంతంలో ఈ వావిలి చెట్లు ఉంటే నల్ల వావిలి చెట్లు తెచ్చుకొని తయారు చేసుకోండి. కాబట్టి ఈ యొక్క వైద్యము ఎంతోమంది బాధపడుతున్న వాళ్ళకు వాయుతో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మీకు, మీ బంధువులకు ఎవరికైనా ఉపయోగపడేటటువంటి వాళ్ళు ఎవరైనా వాళ్ళకి అవసరమైతే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు చేస్తూ ఉంటాము. కాబట్టి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మేము మంచి వీడియోలు తీయడానికి మాకు ఉత్సాహంగా తీస్తామన్నమాట. కాబట్టి ఎవరైనా ఇంకా మీకు పలానా వీడియోలు కావాలంటే కూడా మాకు కామెంట్ పెట్టండి, మీకు అలాంటి వీడియోలు మేము చేస్తూ ఉంటాము. కాబట్టి ఈ యొక్క వైద్యం మీరు చేసుకోలేకపోయినా కూడా ఆ యొక్క చూర్ణాన్ని నేను తయారు చేసి మీ కొరియర్ ద్వారా కూడా పంపించగలుగుతా. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ప్రేక్షకులందరూ నమస్కారం అండి. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి.